జబర్దస్త్ అనేసరికి మనకి చాలా మంది కంటెస్టెంట్స్ ఉంటూ ఉంటారు. అందులోని ది బెస్ట్ అలాగే ఇప్పటికీ కూడా గుర్తుండిపోయే వాళ్ళు ఉంటారు. అందులో ఒకలే జీవన్. మరి జబర్దస్త్ నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఆయన లైఫ్ ఎటుపోతోంది? పెళ్లి చేసుకున్నారా? లేకపోతే అసలు మొత్తానికి ఇండస్ట్రీ వదిలేసారా అనుకున్న టైంలోని ఆయనే హీరోగా ఇంట్రడ్యూస్ కూడా అవుతున్నారు. సో ఆయన ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? జబర్దస్త్లోని ఛాన్సెస్ లేకనా, లేకపోతే ఈయన వేరే పాత్ ఉందా? సో వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనతో పాటు జబర్దస్త్ జీవన్ కాస్త హీరో జీవన్ అయ్యారు. సో మాట్లాడదాం ఆయనతోని. చాలా విషయాలు తెలుసుకోవాలి నేను కూడా, అండ్ మీకు కూడా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సో ఎవ్రీ క్వశ్చన్స్ ఆయన మాటలను తెలుసుకుందాం. జీవన్ గారు. ఓకే, నమస్కారం అండి. ఇంటర్వ్యూ అయిపోయింది. నేను జీవన్ గారు, దీన్ని ఇంట్రడక్షన్ అంటారు. ఇంట్రడక్షన్ ఇంతసేపు ఉంటుందా? మరి మీకోసం అంత భారీగా చెప్పాలి కదా. మీరెవరు ఇప్పుడు? జబర్దస్త్ జీవన్ కాదు, హీరో జీవన్. ఓకే, వద్దు, ఇంకెక్కువసేపు బిగబట్టలేదు. వద్దు అండి, నాకు పెళ్లి కూడా అయిపోయింది. మీరు బిగబెట్టినా ఉపయోగం లేదు కానీ. అయిపోయిందా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. బాగున్నాను మేడం. ప్రస్తుతం మూవీస్ అండ్ బయట ఈవెంట్స్, సో వెబ్ సిరీస్ చేస్తూ ప్రస్తుతానికైతే హ్యాపీ. సో అయితే జబర్దస్త్ ఇంతకు ముందు మనం 2010, 11, 12 అప్పుడు చూసుకుంటే అందరూ కూడా ఆనిముత్యాలు అనుకోవచ్చు. జబర్దస్త్లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ కూడా, అసలు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా జబర్దస్త్ ప్రోగ్రామ్ వస్తుందంటే అలాగా ఆ ప్రోగ్రామ్ కోసం కూర్చునేవాళ్ళు. ఈ రోజు అలా లేదు, ఏదో వస్తుందంటే వస్తుంది ప్రోగ్రామ్. సో మెయిన్ రీజన్ ఏమైందంటారు? మెయిన్ సీనియర్స్ అందరూ బయటికి రావడం అది మెయిన్ మైనస్. ఎందుకంటే ధనరాజ్ అన్న కానీ, వేణ్ అన్న కానీ, చంద్ర అన్న కానీ అసలు ఒక స్కిట్ ఉంది అని అంటే దానికోసం ప్రాణం పెట్టి చేసేవాళ్ళు. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదో వెళ్తున్నాం చేస్తున్నాం అని చెప్పేసి అన్నట్టుగానే వస్తున్నారు తప్ప, సో అంత ఎఫర్ట్ పెట్టట్లేదామని చెప్పేసి అని అనిపించింది. సో వాళ్ళుంటే అది అద్భుతం, మీరు అన్నట్టు అనుమత్యాలే. సో సూపర్గా అసలు స్కిట్. ఇంకొకటి టైమింగ్ కూడా, అప్పుడు టైమింగ్ ఎక్కువ టైమింగ్ ఉండే, మనం ఏం చెప్పాలనుకున్నా అది కొంచెం టైమింగ్ ఉండే. ఇప్పుడు అంత టైం లేదు, ఉన్నది 6 minutes 5 minutesలో చెప్పడానికి కూడా కొంచెం కష్టమే. సో అది కూడా ఒక కారణం. మరి దాని తర్వాత మీరు అందరూ మళ్ళీ వెళ్ళి మల్లెమాలతో మాట్లాడడం కానీ, మళ్ళీ పాత టీమ్స్ని తీసుకుందాం, ఎందుకంటే ఆ మధ్యకాలంలో పాత టీమ్స్ అన్నీ కూడా మళ్ళీ వచ్చాయి. ఒక మహా అయితే ఒక 1 month చేసినట్టున్నారు, మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయారు. ఎందుకు టీం కూడా మారిందా మల్లెమాల? అంటే అందులో అంటే మారారో మారలేదో అది తెలియదు మనకి. కాకపోతే వీళ్ళు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వన్స్ వచ్చిన తర్వాత బిజీ అయిపోయారు కొంచెం. బయట మూవీస్ కానీ అవి కానీ కొంచెం బిజీ అయిపోయారు. అంటే మళ్ళీ వెళ్ళి చేసి అంత టైం కూడా కొంచెం అంత కేటాయించి అంత టైం కూడా దొరకలేదు వాళ్ళకి. సో అందుకు కొంచెం వెళ్ళలేకపోయారు మళ్ళీ. ఇంకొకటి కొంతమంది చేస్తున్నారు, ఇప్పుడు పాత వాళ్ళు కొంతమంది చేస్తున్నారు, ఎవరో ఏంటో తెలియని వాళ్ళు కూడా వచ్చి చేస్తున్నారు. వాళ్ళకి అసలు సీనియర్స్ వెళ్తే తిని సీనియరా అని చెప్పేసి అని కూడా తెలియదు. సో ఇంకా అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించుకోవడం, మాట్లాడుకోవడం, అది కూడా కొంతవరకు మా వాళ్ళకి నచ్చలే. సో అందుకు సరే బయట ఎలాగో బిజీ అయిపోయారు, కొంచెం వాళ్ళు అక్కడ ఒకలాగుంది అని చెప్పేసి అని కూడా వెళ్ళలే. బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవాళ మంచి పొజిషన్స్లో ఉన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో కంటిన్యూ అవుతున్నారు, కొంతమంది సినిమాల్లో చేస్తున్నారు, కొంతమంది వాళ్ళే సొంతంగా సినిమాలు తీస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి జీవన్ ఎందుకు ఈ దాఖలాలో లేరు? అంటే ఈ యొక్క కేటగిరీలో జీవన్ ఎందుకు లేరు? మరి ఎందుకు లేరు అంటే నేను వచ్చిన తర్వాత నేను కూడా నా బయట ప్రయత్నం చేసుకుంటూ ఉన్నా. సో నేను ఈ ప్రయత్నం చేసే భాగంలో కొన్ని సబ్జెక్ట్స్ నేను కూడా చేస్తున్నా, కొన్ని మంచి లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్నా, కొన్ని ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తున్నా, కొన్ని వెబ్ సిరీస్ చేస్తున్నా, కొన్ని నా ఓన్ కంటెంట్స్ చేస్తున్నా. సో ఇవన్నీ చేస్తున్నా కాబట్టి ఇంకా కొంచెం నేను కూడా అటు టైము వాళ్ళని అడగలేకపోయా, మళ్ళీ అటు టైం స్పెండ్ చేయలేకపోయా, అంతే. సో జీవన్కి అనుకున్నంత గుర్తింపు వచ్చిందా జబర్దస్త్లో? నాకు అనుకున్నంత గుర్తింపు రాలే, ఇంకా నేను అనుకున్నంత గుర్తింపు రాలే. నేను ఒక గుర్తింపు కావాలనుకున్నా, టీమ్ లీడర్ కావాలనుకొని బాగా కష్టపడి ప్రయత్నం చేసిన టీమ్ లీడర్ అయినా, కానీ ఇంకా ఒక మంచి గుర్తింపు రావాలని చెప్పేసి అని అనుకున్నా. కానీ అప్పటి వరకు కొంత నాకు హెల్త్ కూడా సపోర్ట్ చేయకపోవడం వల్ల మళ్ళీ ఇంకా బయటికి రావడం, సో అలా కొంచెం అక్కడ బ్రేక్ అయింది అక్కడ, అంతే. దానివల్ల నేను అనుకున్నంత గుర్తింపు అయితే రాలే. సో దీనికి మెయిన్ రీజన్ మీ హెల్త్ కూడా ఒక రీజన్.
అసలు ఏమైంది మీ హెల్త్ ఆ మధ్య కాలంలో బాగా పాడైపోయింది, అసలు మీరు ఎక్కడ కనిపించలేదు? అవునండి. అంటే అప్పుడు కరెక్ట్ కరోనా సెకండ్ వేవ్ అప్పుడు షూటింగ్స్ అక్కడ అయినాయి. సో, ఆ టైంలోనే మాకు సెకండ్ వేవ్ అప్పుడు అటాక్ అయింది అందరికి. నాకు అయిపోయిన తర్వాత నాకు నా బాడీలో ఒక పార్ట్ మీద ఎఫెక్ట్, అంటే పోస్ట్ కోవిడ్, దానివల్ల ఎఫెక్ట్ అయ్యాను నేను. కరోనా వచ్చి అయిపోయిన తర్వాత బాగానే ఉన్నా, తర్వాత ఎఫెక్ట్ పడిన తర్వాత ఇబ్బంది పడ్డా. ఆ టైంలో మీకు ఎటువంటి హెల్ప్ అందింది మీ టీం, మీ జబర్దస్త్ మెంబర్స్ దగ్గర నుంచి కావచ్చు? అసలు ఓకే, మా టీం లీడర్స్ అందరూ మాకు హెల్ప్ చేశారు. నాకు ఏదో చెప్పాలిగాక అన్నట్టు చెప్పకండి, ఎందుకంటే అడిగిన వెంటనే మీ నవ్వు చూస్తే ఎవరు రాలేదు కనీసం సాయం కన్నట్టు అర్థమైంది. లేదు, టీం లీడర్స్ నాకు హెల్ప్ చేశారు. అండ్ మా సంస్థ నుంచి నాకు కొంత ఇచ్చారు. మళ్ళీ నేను క్యూర్ అయిన తర్వాత నేను చేసే స్కిట్ల నుంచి నా పేమెంట్ నుంచి నేను మళ్ళీ రిటర్న్ పే చేశాను. తీసుకున్నారా? సంస్థకు పే చేశాను. టీం లీడర్స్ కాదు, టీం లీడర్స్ మేము ఎవరికి ఏదైనా మేము అనుకొని చేసినాం కాబట్టి, సో ఆ టైంలో నాకైంది కాబట్టి అందరూ నాకు అది చేశారు. ఇక సంస్థకు సంబంధించింది మళ్ళీ రిటర్న్ నేను చేశాను. అండ్ సార్, ఇప్పుడు సంస్థకి సంబంధించి అయినా మీరు చాలా వరకు కష్టపడ్డారు, మల్లెమాల అండ్ ఆ యొక్క జబర్దస్త్ అన్న పేరుని జనాల్లోకి బాగా తీసుకెళ్లారు. మరి మీలాంటి వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా సంస్థ నుండి మీకు పే చేసినప్పుడు మళ్ళీ అది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారా వాళ్ళు? అంటే నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేస్తారని నేను అనుకోలేదు. అంటే ఆ రూల్స్ అలా ఉన్నాయి సార్ అని అన్నారు. మీకేనా అందరికీనా? ఇక అందరికీ అలా ఉన్నాయి. ఎందుకంటే ప్రసాద్ గారికి కూడా కిడ్నీ ఫెయిల్యూర్, ఆయన కూడా చాలా సివియర్ సిచ్యువేషన్ అప్పుడు కూడా హెల్ప్ చేశారు. అవును, అందుకే అడుగుతున్నా, కేవలం జీవన్ గారికైనా లేకపోతే అందులో ఉన్న ఎవరికి సంస్థ నుంచి హెల్ప్ వచ్చినా మళ్ళీ రిటర్న్ ఇవ్వాలా? అందరికీ రూల్స్ అలానే ఉన్నాయని చెప్పేసి అని అన్నారు. సరే ఓకే అని నేను కూడా సో బయటపడ్డాం, అది చేయాలనుకున్నా. మరి ఇప్పుడు సరైన టీం లేదు, సరిగ్గా నడిపించే వాళ్ళు లేరు కదా, మీరు మళ్ళీ ఎందుకని జబర్దస్త్లోకి వెళ్ళాలి, ఈసారి మన సత్తా చూపించుకోవాలి, ఎందుకంటే సీనియర్స్ కూడా ఎవరు లేరు? కాదు, నాకు అర్థం కావట్లే. అంటే ఇప్పుడు నన్ను దేనికోసం పిలిచావు నువ్వు, నాకు అర్థం కాలే. ఇప్పుడు జబర్దస్త్, ఇప్పుడు మేము ఉంటామండి, మేము మీ స్కిట్లు చూసాం, అంటే హైపరాది గారు, మీరంతా ఒక పార్ట్ ఉండేనా? ఇప్పుడు వస్తున్న వాళ్ళది మేము అసలు కనీసం జబర్దస్త్ ప్రోగ్రామ్ వస్తుందా అని చెప్పి కూడా గుర్తులేదు మాకు. అది ఏ టైంకి వస్తుంది, ఎప్పుడు వస్తుంది కూడా మేము మర్చిపోయాం. మరి పాత వాళ్ళు మీరు అందరూ ఏమైపోయారు, మీరు ఎందుకు రావట్లేదు? అంటే వాళ్ళు మిమ్మల్ని వద్దనుకుంటున్నారా, లేకపోతే మీరే వాళ్ళని వద్దనుకుంటున్నారా అని చెప్పి మాకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఓకే, మీరు అది అడగడం ఓకే. మీరు ఎందుకు వెళ్ళట్లేదు, మీరు ఎందుకు అక్కడ మిమ్మల్ని రానివ్వట్లేదా, అది ఇవన్నీ అడుగుతున్నావు, నాకు అదే అర్థం కావట్లేదు. సరే, ఇది నా ఒక క్వశ్చన్ అనే ఎందుకు అనుకోవాలి? అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, మీరు ఒక బస్సులో కూర్చోండి, అరే జబర్దస్త్ చూస్తున్నావా అని అంటే బస్సులో కూర్చోను. సరే మీ రేంజ్ వేరండి, మీరు బస్సులో కూర్చోరు, మేము బస్సులో వెళ్ళే బ్యాచ్, సరే కూర్చున్నాం. నాకు బస్సు కూడా అది కాదు, సరే మీది ఏరోప్లేన్ బ్యాచ్ అండి, మనది నడుచుకుంటూ పోయే బ్యాచ్. ఓకే, నడుచుకుంటూ పోయే బ్యాచ్. సరే నడుచుకుంటూ పోతుంటే అడగండి, అరే జబర్దస్త్ చూస్తున్నావు అంటే జబర్దస్త్ వస్తుందా ఇంకా అని అంటారు. కానీ అబ్బా అప్పుడున్న వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు మళ్ళీ వస్తున్నారా అని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కదా, అందుకే నేను వాళ్ళ తరపున అడుగుతున్నా మిమ్మల్ని. అదే అప్పుడున్నోళ్ళు వస్తే బాగుండు అని చెప్పి వాళ్ళతో పాటు నాకు అనిపించింది చాలాసార్లు. బట్ కాకపోతే ఇంకా అక్కడ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఏం చేయలేం, వాళ్ళు అలా ఉన్నాయండి అని చెప్పేసి అని అన్నారు. తర్వాత ఇప్పుడు మా టీంలో చేసిన వాళ్ళు ఇప్పుడు టీం లీడర్స్ అయి చేస్తున్నారు. సో ఇంకో కారణం, ఓకే వాళ్ళు పిలిచి అడిగితే హ్యాపీ, ఎందుకంటే మాకు నేను చేసినప్పుడు సపోర్ట్ చేశారు కాబట్టి మనం కూడా పోయి సపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక వాళ్ళు కూడా మన క్యారెక్టర్స్ మనది అవసరం లేదని చెప్పేసి అని అనుకోవచ్చు. అందుకే వాళ్ళు మనకేం చెప్పట్లేదు, మనం కూడా హ్యాపీగా బయట టైం దొరికింది, బయట చూసుకుంటున్నాం, బయట తిరుగుతున్నాం కాబట్టి. సో సీనియర్స్ కూడా ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ అంతా బాగాలేదు కాబట్టి ఎవరు వెళ్ళట్లే. ఓకే, సో అందుకే అది తగ్గడం కూడా ఇక మీకు తెలుసు, అప్పటికిప్పటికి ఆ టైమింగ్ కానీ కొంచెం ఆ క్వాలిటీ కానీ ఇప్పటికీ అంటే 10 years అయిపోయింది, 11 years. సో ఇంకా మళ్ళీ కొత్తవి అంటే చాలా 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 కష్టపడాలి. కొత్తవి మళ్ళీ అవే పాత వాటిని కొంచెం చేంజ్ చేసి అవి చేయడం తప్ప. For more videos like this, subscribe Big TV channel.